ఎప్పుడు చూడు దీన్ని తిండి వల్లనే రా ఎంత తింటదో. మీరు ఇక్కడ ఏం చేస్తారు మామ? షాక్ అయినావు కదరా? ఇదేంద్రా ముందు ముందు ఇంకా షాకులు తింటావు. ఇన్ని రోజులు మా అందరు పిచ్చోళ్ళని చేసినావు కదరా, నీ ఆటలు సాగాయిరా. ఎక్కడ దాచినావు సూపర్ దుప్ప? దాసిందా? నేనేం దాసినా మామ? ఇంకెన్ని కథలు పడతావురా, మాకు మొత్తం తెలిసిపోయింది. తెలిసిందా? ఏం తెలిసింది మామ? నీ బతుకు బస్ స్టాండ్ మీరు ఏం మాట్లాడుతున్నా నాకు ఏం అర్థమైతే మామ. నేను ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చిన. మీరు పోరి సాయంత్రం నేను వచ్చినాక మాట్లాడతావు, సరేనా? పోవాలా? మేమే అడిగి పోవాలి. ఇంకెంతకాలం చూతకాలం చేద్దాం అనుకున్నారు నువ్వు? మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకొని జరిగింది చెప్పు. ఇంకా గింతో మాటలేందిరా, పోదాంపా. మీరు ఏదో అనుకొని ఏదో చేయబోతున్నారు మామ. నిజంగా నేను ఏది దాయలేదు, నేను ఏం చేయలే మామ. లోపల మాత్రం పోకురి మామ. నేను సాయంత్రం వచ్చి కలుస్తా అంటారు కదా. ఏడుకెళ్ళి చూసినావారా ఉచ్చబడుతుంది కొడుక్కి? చెప్పినా కదరా ఏ లంగేసి వేసింటాడని. లేకుంటే ఇంతగానం ఎందుకు భయపడుతున్నావురా? మామ ఇది తిట్టండి, కొట్టండి, కావాలంటే నరికి ఈయనే సంపి బొంద పెట్టేసేయండి, కానీ లోపల మాత్రం పోకురి మామ. దండం పెడతా, కాళ్ళు మొక్తా మామ. అవసరం లేదు, నేను ఇప్పుడే పోతా. అయినా ఇవన్నీ ముందు ఉండాలి కదరా. అంతే వద్దు మామ. మామ వద్దు వద్దు, నా మాట వినండి. వద్దే ప్లీజ్. మీద చేసిన సారీ మామ, సారీ మామ. మామ మామ వద్దు మామ, వద్దు వద్దు, వద్దే వద్దు మామ, వద్దని చెప్తున్నా కదా. వద్దు వద్దే. అరే 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 గిట్ లుంగి పెడతాడు, లుంగి ఇడిచిపెట్టరా, ఇడిచిపెట్టరా. నీ అవ్వ నాకంటే ఎక్కువ బలం ఉన్నదారా? నువ్వు పోరా, నువ్వు సంగతి చూసుకుంటా పోరా. బాగోతం అంతా బయట పెడదాం ఇయ్యాల. వద్దు మామ, వద్దు వద్దు. ఏరా అత్తేవడానికి ఇంతసేపా? బాబాయ్, మావయ్య, నువ్వేం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతున్నారా? అరే ఇన్ని రోజులు నువ్వేదో పెద్ద పద్ధతి అనుకున్నారా, ఈ విషయం మా బాగా తెలిసిందనుకో గుండె అయిసత్తారా. కాలు మొక్తా. చెప్పకే ప్లీజ్. ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికీ తెలియనిది ఏమనగా, రాములు తమ్ముడు బావమరిది రాముల మీద పంచాయతీ పెట్టి ఊరందరిని పిలుస్తున్నాడు. అహో! ఏమ్రా ఇట్లా పంచాయతీ పిలిపించి అందరు చప్పుడు దాకా కూర్చుంటే ఎట్లా? చెప్పున ఏదో ఒకటి కానీ అండ్రి. సర్లే, అయింది ఏదో అయింది. ఇంకెన్ని రోజులు ఇట్టుంటారా? అందరు కలిసి ఓ పని చేయరు. మీరు ఇంతమంది ఉన్నారు కదా, మనిషి ఇంత పైసలు జమ చేసి వానికి ఇచ్చేయరి. అరే మీరు పెద్ద మనుషులారా, మీకు పంచాయతీ చెప్పా తాదిరా. అరే నువ్వు ఆగరా, మళ్ళీ పలు చెప్పు. ఏం లేదురా, మీరు ఇంతమంది ఉన్నారు కదా, ఆ బంగారానికి ఎంత అయితే అంత మనిషి ఇంత జమ చేసి వానికి ఇచ్చేయరి. ఏమయ్యా నేను చెప్పింది కరెక్టేనా కాదా? గంతే. చెప్పు తీసుకొని పొట్టు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేకుంటే మాకు మేమే దొంగలు ఒప్పుకొని పైసలు జమ చేసి ఆయనకి ఇవ్వాలనా? మిమ్మల్ని దొంగలని ఎవరన్నారా? అసలు మీరెందుకు అంత ఇదైపోతున్నారు? ఈ పంచాయతీ పెట్టాల్సిన అవసరమే వచ్చింది. అన్నావు నువ్వు బరాబర్ దొంగ అన్నావు. నువ్వు దొంగ అనుకుంటే మాకు తెలియకుండా మా ఆయనకెళ్ళే మనిషిని తీపిస్తావు. నీ కంట్లకి ఎట్లా కనబడుతున్నాం మేము? నేను ఎవరెనకాల మనిషిని పెట్టలేదురా. మనిషిని పెట్టకుండా వీడు నా వెనకాల కుక్కలకి ఎందుకు తిరుగుతాడు? నువ్వు పెట్టకుంటే ఈడు నాయనకాల కుక్కలకి ఎందుకు తిరుగుతాడు? అవును, రోజు మీ ఇంటికి పనికొత్తా అంటే అందరు నన్ను దొంగని చూసినట్టు చూస్తారు. కాలు రెక్కలు పని చేయకపోతే రోడ్డు మీద అడక తినన్నా బతుకుతా గానీ గిసుంటి పాప పని అయితే నేను చెయ్య. నా మొగుడు వచ్చిన కాడ నుంచి ఏదో కష్టం చేసుకుంటా బతుకుతున్నా. ఇప్పటికిప్పుడు పసుపు పట్టుకుని పోసం మగుల్లో సొరమన్నా సొత్తా. నేనైతే అస్సలు దిగలే. అరే నువ్వు తీసినావని ఎవరన్నారే? నువ్వు అదే వాళ్ళకి వాళ్ళే ఏదేదో అనేసుకుంటే ఎట్లా? ఏందే నువ్వు తీరే నువ్వు అంట, ఆడ తీరే ఆడంటాడు.
ఈయనైతే మా ఇంటికే రాలేదంటాడు. మరి ఏమైందంటావు? ఎవరిది ఏంది ఏమైందంటావు? మేమే ఇంట్లో దాచుకుని పోయిందని చెప్తున్నావా? చెప్పండి. అంటే మీ ఇంటి వాళ్ళందరూ మంచి ఉన్నారు, ఒక బయట వాళ్ళం మేము దొంగలమైనవా? మీ ఇంటి వాళ్ళ దొంగతనం చేయాలని నమ్మకం ఏముంది? ఏందిరా? అరే నేను ముట్టి కింద 20 ఏం లేవు. ఇప్పుడు ఈయన కథ పెద్ద బండి పోను దోస్తులు వీడు వడే కథ తెలియదా? వీడే దొంగతనం చేయలే అని నమ్మకం ఏముంది? అబ్బో నువ్వు పెద్ద సంసారి పొక్కవు. ఇక నువ్వేసే లంగేశాల గురించి నేను చెప్పన్నా? నువ్వెంత ఓలేగా నువ్వు ఊరందరికి తెలియదు అనుకుంటున్నావా? నువ్వు మా మామగాను అని చెప్పుకొని ఇక నాకే ఇజ్జత్ అనిపిస్తాంది. అసొంటిది నువ్వు నాకు చెప్పేంత మొగుడు అయినవా? ఏమ్రా దొడ్డి కోదే ముడ్డి కూడా సక్క కట్టుకోరాదు. నువ్వు నా గురించి చెప్పడం వారా? బరాబర్ అంట. అయితే ఇప్పుడు అరే నీలో చెప్పుకోవద్దు. నాకు మీరు అసలు మనుషులరా? మనుషులరా? సొంత మనిషి కష్టాల్లో ఉంటే వెనకుండి సపోర్ట్ చేయాల్సింది పోయి నా మీద పంచాయతీ పెట్టిస్తారా? నన్నే బద్నాం చేస్తారా మీరంతా? ఏం మనుషులరా మీరంతా? అని చూడరా ఆడరా మనిషి అంటే. మామ మామ ఇప్పుడు నా గురించి ఎందుకు మామ? కొనిరాదు మామ. నీ గురించి నేను మాట్లాడాలి. రే వాడికి నాకు ఏ సంబంధం లేకున్నా ముందు నుండి నా వెనుకున్నాడు రా. దాన్ని అర్థం చేసుకున్నాడు రా. ఆడిని చూసి నేర్చుకోడరా. వాని సంక నాకినా మీకు సిగ్గు రాదురా. వర్ణియా బగ్గోస పాడుగాను. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? వారి గురించి తెలవాలి కానీ వారి నోట్లు వచ్చేవద్దు. నువ్వు ఎవరిని పడితే అని ఇట్లా గొర్రెల అందరూ ఆడుకుంటారు నిన్ను. గుర్రె ఆడేం చేసిండ్రా? ఏం చేసిండు అని అడుగు. ఏమైందిరా? ఏం లేదు మామ. ఏమైందా? నీ బిడ్డను వేసుకొని ఊళ్ళో లంగ తిరుగులు తిరుగుతున్నాయి. ఏం మాట్లాడుతున్నాను? ఏ రోజు తుమ్మల కొట్టబోతుండు. తుమ్మలలోకి పోతురా? గలీజ్ పనులు చేస్తురు. రై ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రై నా బిడ్డ గురించి తప్పు మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకు తెలియదు. నేనేం తప్పు మాట్లాడినా? ఉన్న విషయం మాట్లాడినా? ఇంకొక్క మాట ఒక్క మాట నోట్లోకి వెళ్తే ఈ ఊరందరి ముందు నరికి నేను ఇక్కడ బొంద పెడతా. ఏ అడుగు ఆడినే అడుగు. ఆడినే ఉన్నాడు, ఈ బిడ్డినే ఉన్నది, నేనే ఉన్నా. ఈ తప్ప నొప్పి చెప్పులు మెడకేసుకొని ఊళ్ళో ఎరుగు తప్ప ఇదంతా అబద్ధం అని చెప్పు. చెప్పాడు నోరు ఇక్కడే ఊపిరా. చూడరా ఇప్పుడు అది చెప్తాడు రా. అది చెప్తాడు ఇను. అది చెప్తాడు ఊరంతా ఇంటది ఇను. మాట్లాడవేంద్రా? సప్పుడు చేయవేంద్రా? ఇది అబద్ధం అని చెప్పురా. అంటే మామ అది అయ్యా అంటే మీరందరూ కలిసి నన్ను పంచారు దానా ఎక్కడి ముండా నా కడుపులో చెడపుట్టినావు కదే. నీకేం తక్కువ చేశానే? ఈ జాతి తక్కువ లంచా కొడుకుతో తిరుగుతావే నువ్వు? ఇప్పుడేమంటావు? ముందుగా నీ ఇంటోళ్ళని చక్క పెట్టుకో. పోరా లండి కొడక. నన్ను లండి కొడుకు అంటావా? అంటారా? పోరా దొంగ లండి కొడక. ఏం మాట్లాడుతున్నావు? నా పిసలేసిందా? అడుక్కు తినే పాడు కావరా అన్న మాటలు మంచిగా రాని అన్నా. దొంగవరా నువ్వు? ఆ మొగండి దొంగ అంటవా? ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నారా లండి కొడక? దోస్తులని రోజు వాళ్ళ సంకనాకి నీకు పోతున్నారు నువ్వు. తిరిగిపోతూ బాడు. ఆహా నేను తిరుగుతానే వస్తాందా? నువ్వు చేసినప్పుడు లేదా? మేము ఊర్లో లేనప్పుడు మీ దోసుగాళ్ళని తెచ్చుకొని తాగి తందనాలు అన్నప్పుడు లేదా? నువ్వు చేస్తలేదు గాని నేను తిరుగుతానే వస్తాందా? అట్లా అంటే నువ్వు కూడా తాగిపోతానువే. ఉండు
నన్ను తాగుపోతుంటావరా నువ్వు? పొద్దంతా పనికి పోయి సాయంకాలం శాతకాగా 90 దాటితే నేను తాగుపోతానా? ఇప్పుడే నన్ను నేను మాట్లాడితే పెద్దయ్యకి ఇదేం చేస్తాడో నన్ను. రేయ్, నువ్వు ఇంట్లో వచ్చి పోరా పోరా. ఆడడికి పోతారు చెప్పు. గీసి కట్ల ఏడుకోమంటానవరా. మొయ్, మొయ్. రేయ్, పోరా ఇంట్లో పోరా పో. పోతా భయమా? ఆ పో, పోయి బాయిలో దుంకి సావు. ముందు నుండి నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా, మనం ఎంతలు ఉండాలనో అంతలనే ఉండాలి అని. ఇన్ని రోజులు అన్న అన్నని ఎగేసుకొని తిరిగినావు, ఇప్పుడు అన్నే